Hi everyone, this is Dr. Spandana, pediatrician from UK and welcome back to our channel. ఇవాళ మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటైతే వచ్చేసానండి. చాలామంది కోవిడ్ టైంలో కోవిడ్ తర్వాత ఈ మిల్లెట్స్ తినడం అలవాటు చేసుకున్నారు. అందరు ఏమనుకున్నారు, డాక్టర్స్ చెప్పారు, న్యూట్రిషనిస్ట్ చెప్పారు కాబట్టి మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి అందరూ మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేశారు. కానీ ఇవాళ ఆ హెల్త్ బెనిఫిట్సే మీతో డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని తినడం కాదు, వాటి గురించి తెలుసుకొని తినడం వల్ల మీకు కూడా అర్థమవుతుంది. సో ఇవి తింటే మనకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయా, కాబట్టి మనం కంపల్సరీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అన్న థాట్ మీకుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఏవి ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అన్నది కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు మీ అందరికీ తెలుసు మన ఛానల్లో ఫ్రీ డైట్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ని నేను వీడియోస్ ద్వారా మీకు ప్రజెంట్ చేశానని. ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నాకు మీ ఏజ్, హైట్ అండ్ వెయిట్ నేను స్క్రోల్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు కన్సల్టేషన్ ఇచ్చి ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు గైడెన్స్ ఇస్తాను. మీరు వెయిట్ లాస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి, మీరు వెయిట్ స్ట్రక్ అవుతే ఏం చేయాలి, ఇవన్నీ గైడెన్స్ నేను మీకు ఇస్తానండి. హెల్తీగా తింటూ ఏ ఫుడ్ని కూడా మిస్ కాకుండా అన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఆలస్యం చేయకుండా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో నాకు పిన్ చేయండి. ఫస్ట్ మనము మిల్లెట్స్ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. మిల్లెట్స్ వచ్చేసి ఇవి స్మాల్ సీరియల్ గ్రెయిన్స్ అండి. ఇది గడ్డి, ఈ గ్రాస్ ఫ్యామిలీకి చెందుతుందన్నమాట. ఇవి వచ్చేసి ఎక్కువ మన ఏషియన్ కంట్రీస్లోను ఆఫ్రికన్ కంట్రీస్లోను పండుతాయి. ఇవి ఎటువంటి ఎన్వైర్న్మెంట్ ఉన్నా కూడా పండుతాయి అన్నమాట. దీనికి ఫర్టైల్ ల్యాండ్ కూడా అవసరం లేదు, ఏ ల్యాండ్లో అయినా పండిస్తారు. కాబట్టి ఇండియాలో మనకు ఎక్కడ చూసినా మిల్లెట్స్ బాగా దొరుకుతాయి. ఓల్డెన్ డేస్లో మన తాతలు అమ్మమ్మలు కూడా ఇవి తినే అంత స్ట్రాంగ్గా ఉన్నారు. అది కొన్ని రోజుల తర్వాత అందరూ అవి తినడం మానేశారు. కానీ ఇప్పుడు మళ్ళా ట్రెండింగ్లోకి వచ్చింది. అందరూ వాటి ఉపయోగాలు తెలుసుకొని మళ్ళీ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల అందరూ వాటి హెల్త్ బెనిఫిట్స్ పొందుతున్నారనమాట. అందుకని రీసెంట్గా మన 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా కూడా డిక్లేర్ చేశారండి గవర్నమెంట్. సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన మిల్లెట్స్ని మన డైట్లో ఎందుకు ఇంక్లూడ్ చేసుకోవద్దు అన్న ఆ టాపిక్ గురించే నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. సో ఒక కప్పు మిల్లెట్స్ తిన్నారు అని అంటే, ఒక 100 grams ఆఫ్ మిల్లెట్స్ తిన్నారు అంటే మీకు ఎంతో హెల్తీ కార్బోహైడ్రేట్స్, మీ షుగర్స్ని స్పైక్స్ చేయని కార్బోహైడ్రేట్స్ దాంట్లో లభిస్తాయి. దాంతోపాటు మీకు ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మీ బాడీకి లభిస్తుంది. దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు 100 grams ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నప్పుడు కుక్డ్ మిల్లెట్స్ మీకు అరౌండ్ 2.5 ఫైబర్ దొరుకుతుంది. దాంతోపాటు 6 grams ఆఫ్ ప్రోటీన్ దొరుకుతుంది అనమాట. ఎప్పుడైతే మన ప్రోటీన్ కంటెంట్ బాగా ఉంటుందో మన ఫ్యాట్ లాస్ కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే దీంట్లో అరౌండ్ 25% ఆఫ్ మనకు కావాల్సిన ఫాస్ఫరస్, 19% ఆఫ్ లైక్ మెగ్నీషియం అండ్ 6% ఆఫ్ ఫోలేట్ అండ్ ఐరన్ కూడా మన బాడీకి లభిస్తాయి అన్నమాట. సో ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి, కంపల్సరీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా దీని ఇప్పుడు నేను మీకు న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అయితే చెప్పాను. మరి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఇవి వచ్చేసి చాలా న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్. కాబట్టి ఖచ్చితంగా మన వెయిట్ లాస్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు నీరసం రాకుండా ఉంటుంది, మనము ఈజీగా వెయిట్ లాస్ అవుతాం. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం ద్వారా మనకు ఎక్కువసేపు ఆకలి కాకుండా మన గుడ్ గట్ బ్యాక్టీరియాను ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ హెల్త్ బెనిఫిట్ విషయానికి వస్తే
ఈ మిలెట్స్ అన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి ఇవి డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అన్నమాట. ఇది ఒక రీసెర్చ్ ద్వారా కూడా చెప్పారు. ఈ రీసెర్చ్లో ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటిక్ ఇద్దరికి టెస్ట్ చేశారండి. సో ప్రీ డయాబెటిక్ వాళ్ళలో ప్రతిరోజు మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమైంది అనంటే వాళ్ళ ఇన్సులిన్స్ కాకుండా అవి తగ్గించింది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచింది. దాంతోపాటు వాళ్ళ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండియల్ అంటే పోస్ట్ షుగర్ లెవెల్స్ని కూడా ఎక్కువ కాకుండా నార్మలైజ్ చేస్తూ వచ్చింది. ఇంకా డయాబెటిక్ పీపుల్లో కూడా ఇలా మిల్లెట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఎక్కువ షుగర్ స్పైక్స్ కాకుండా వాళ్ళ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి హెల్ప్ అయిందనమాట. ఇంకా హార్ట్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, దీంట్లో 19% ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది మన డైలీ రిక్వైర్మెంట్. సో ఈ మెగ్నీషియం ఉండడం ద్వారా మనకు హార్ట్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏదైనా బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ బ్లడ్ ప్రెషర్ని లోవర్ చేయడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనము ఫినోలిక్ కాంపౌండ్స్ని ఎక్కువగా చూస్తాం కాబట్టి మన బాడీలో ఎటువంటి ఆక్సిడేటివ్ డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది అన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తాను అనంటే ఈ అన్ని మిల్లెట్స్, మనకు చాలా మిల్లెట్స్ ఉన్నాయి కదా మార్కెట్లో, ఈ అన్ని మిల్లెట్స్లో కంటే మన సూపర్ మిల్లెట్ ఏది అనంటే రాగి ఈజ్ అ వెరీ సూపర్ ఫుడ్ అమాంగ్ ఆల్ మిల్లెట్స్ అనమాట. సో దాని గురించి నేను ఇవాళ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ లాస్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, థైరాయిడ్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, దాంతోపాటు డయాబెటిక్ వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో కూడా నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక రాగిని మనము ఏమని పిలుస్తాము అనంటే ఫింగర్ మిల్లెట్ అని కూడా పిలుస్తామన్నమాట. ఇది చాలా హైలీ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ కాబట్టి రాగిని మనం సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తాము. ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. ఈ రాగి మన కంట్రీలో త్రూ అవుట్ ద ఇయర్ పండిస్తారు. మనకు ఎటువంటి కొరత ఉండదన్నమాట రాగికి. మనకు ఇయర్లీ మొత్తం దొరుకుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ఫుడ్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. వీళ్ళు వాడకూడదు వాళ్ళు వాడకూడదు అన్న రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండదండి. సో అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్ రాగి అన్నమాట. సో రాగి ఒక 100 grams తీసుకున్నాము అనంటే, ఒక కుక్డ్ రాగి 100 grams, దీంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి. మన బాడీకి కావాల్సిన 26% ఆఫ్ కాల్షియం మనకు రాగి నుంచే దొరుకుతుంది. 10% ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 14% ఆఫ్ ఫైబర్ లభిస్తుంది. దాంతోపాటు దీంట్లో పొటాషియం కంటెంట్ కూడా బాగా లభిస్తుంది అన్నమాట. ఇక రాగిలో మిల్క్ కంటే ఎక్కువ శాతం కాల్షియం లభించడం ద్వారా ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఎందుకు అంటే ఈ కాల్షియం ద్వారా మన చిన్నపిల్లలకి బోన్ గ్రోత్ బాగా ఉంటుంది, బోన్స్ దానికి హెల్ప్ అవుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ మన బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. సో ఆస్టియోపోరోసిస్ అన్న ప్రాబ్లం తోటి మనము ఎక్కువగా బాధపడతాము. ఎప్పుడైతే రాగిని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటామో మనకు ఆ స్ట్రాంగ్ బోన్స్, మన బోన్స్ డెన్సిటీని కాపాడడానికి, మన స్ట్రాంగ్ బోన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఐరన్. దీంట్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అరౌండ్ 11% ఆఫ్ ఐరన్ మనకు రాగిలో లభిస్తుంది. కాబట్టి ఇది మన బాడీలో హిమోగ్లోబిన్ని పెంచడమే కాకుండా మనకు అనీమియా రాకుండా కూడా మనల్ని కాపాడుతుంది. సో ఎవరికైనా అనీమియా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా రాగిని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే రాగి మన బాడీని కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందండి. సో ఎండాకాలం చాలామంది రాగి మాల్ట్ తాగడానికి ఇష్టపడతారు. ఎందుకు? అది మన బాడీని డీహైడ్రేట్ చేయకుండా మన బాడీని కూల్ చేస్తుంది కాబట్టి. దాంతోపాటు దీంట్లో ఒక ఇంపార్టెంట్ అమినో యాసిడ్ అయితే లభిస్తుందండి. అది ఏంటి అనంటే ట్రిప్టోఫాన్ అన్నమాట. ఈ ట్రిప్టోఫాన్ వల్ల మన బాడీలో ఉన్న స్ట్రెస్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మనకు ఎటువంటి యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మన బాడీని కాపాడుతుంది. సో
చూసారా, రాగిలో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు డిప్రెషన్ రాకుండా కూడా మనకు హెల్ప్ అవుతుంది. రాగిని మట్టుకు కంపల్సరీ మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్ లైక్ మిథియోనైన్, థ్రయోనైన్ ఉండడం ద్వారా మన బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇంకా దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉండడం ద్వారా మన గట్ గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసేసి మన గట్ని హెల్తీగా చేస్తుంది. ఎప్పుడైతే మన గట్ హెల్తీగా ఉంటుందో అప్పుడు మనం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. సో ఇక ఇంతసేపు మనం రాగి యొక్క హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో ఇది మనకు వెయిట్ లాస్లో ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం ద్వారా మనకు ఆకలి కాకుండా కాపాడుతుంది. దాంతోపాటు మన హంగర్ హార్మోన్ని ఎక్కువగా రిలీజ్ చేయదు. దట్టు ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం ద్వారా మన బాడీలో షుగర్ స్పైక్స్ కాకుండా మనకు వెయిట్ లాస్ ఈజీగా అవుతుంది. మనం లూజ్ అయిన వెయిట్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ మన బాడీలో ఫ్యాట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మేడం థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగి తినకూడదు కదా అని. కాదండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరందరూ మీ థైరాయిడ్ టాబ్లెట్ని మార్నింగే తీసుకుంటారు. కాబట్టి స్టడీస్లో ఏం చెప్పారు అని అంటే, మీరు రాగిని మోడరేషన్లో తీసుకోవడం ద్వారా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రాగిని మటుకు పక్కన పెట్టకండి, కంపల్సరీగా తీసుకోండి. దట్టు మోడరేట్ క్వాంటిటీలో తీసుకోండి. రాగిలో ఉన్న మెగ్నీషియం ద్వారా మీ థైరాయిడ్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. దాంతోపాటు ఇది గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కాబట్టి చాలామందికి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇంకా అదర్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ లైక్ సీలియాక్ ప్రాబ్లమ్ అని, డయాబెటీస్ అని, ఇలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి రాగిని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ని కొద్ది శాతం వరకు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇంకా దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం ద్వారా మన బాడీలో ఎటువంటి ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇంకా నెక్స్ట్, ఇంకా డయాబెటీస్ పీపుల్లో అయితే ఇది కంపల్సరీగా తీసుకోవాల్సిన ఫుడ్. ఎందుకు అంటే డాక్టర్స్ అందరూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు, ఫస్ట్ ఫైబర్ తీసుకోండి, మీ బాడీలో షుగర్ స్పైక్స్ తగ్గుతాయి అని. సో మీరు ఫైబర్ తీసుకోవడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏదో నేను సపరేట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువ తీసుకుంటామో మన బాడీలో షుగర్ స్పైక్స్ తగ్గుతాయన్నమాట. సో రాగిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ కావడం ద్వారా మన బాడీలో షుగర్ స్పైక్స్ తగ్గుతాయి, మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దాంతోపాటు మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది డయాబెటిక్ పీపుల్లో. అప్పుడు వాళ్ళకు ఈజీగా వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. దాంతోపాటు వాళ్ళకు షుగర్ స్పైక్స్ కాకుండా హెల్ప్ అవుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కంపల్సరీగా రాగిని మర్చిపోకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇదండి ఇవాల్టి టాపిక్. మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో హెల్తీ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.